పేట జిల్లాలో కురుస్తున్న వర్షాలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అకాల వర్షాలకు వరి మామిడి రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దవుతుందని వాపోతున్నారు. ఎకరానికి 50,000 రూపాయలు ఖర్చు చేశామని, వర్షాలతో పంటలు నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. అకాల వర్షాలు అన్నదాతలు నిద్ర లేకుండా చేస్తున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలు ఒకవైపు ఐకేపీ సెంటర్లో కావచ్చు, మార్కెట్ యార్డ్లోకి ధాన్యం తెచ్చిన ధాన్యాన్ని పూర్తిగా తడిపేస్తుంటే, మరోవైపు ఆ పంట కోయని ప్రాంతాల్లో మాత్రం దారుణంగా మారింది. ఒకవైపు రాళ్ళు, మరోవైపు ఈదురుగాళ్లతో కూడిన వర్షానికి మొత్తం గింజ కూడా లేకుండా మొత్తం రాలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం ఆ కొండపాక మండలం దంబకపల్లి గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, అదేవిధంగా ఆ వడగళ్ల వర్షానికి వరి చేలలో గింజ కూడా లేకుండా మొత్తం రాలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము, గింజ మొత్తం పొలంలో రాలిపోయి నీళ్ళలో పడి తేలుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో రైతులు పూర్తిగా నష్టపోయిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. తమకు ప్రభుత్వం ఆదుకుంటుందా లేదా అనే సంశయంలో రైతులు ఉన్నారు. ఇక్కడ మనం బాధిత రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పమ్మా, ఏంది ఇక్కడ ఎట్లా మీ పొలంలో? 3 గంటల వరకే వాన స్టార్ట్ అయింది, మొత్తం రాలిపోయింది. ఏం చేయాలి? మోగోళ్ళు లేని సంసారం, 4 ఆడపిల్లలు పట్టుకొని ఎలా తీసుకున్నా ఈ వరదాకా అటో ఇటు. మేము ఒక ఐకిరి పోయేటోళ్ళం కాదు, కూలి పోయేటోళ్ళం కాదు, ఏదో గిజ్జి చేసుకొని బతున్నాం. ఇలా ఏమున్నది, ఏం లేకపోయి మొత్తం రాలిపోయింది. ఆశ లేదు. ఆడ 5 ఎకరాలు, ఈడ 3 ఎకరాలు, గతమేం ఆశ లేదు సార్. ఏమంటున్నా అధికారులు వచ్చిన మీ దగ్గరికి వచ్చి రాసుకపోయారు నిన్న. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు రైతులు. అమ్మ చెప్పమ్మా, ఏం జరిగింది? రాలిపోయినాయి, అన్ని రాళ్ళ వాన కొట్టి రాలిపోయినాయి. మరి చేసిన కష్టం అంతా వృథా అయింది. మా ఇది కైకిలేంది, కూలేంది, మసాలేంది, మా పెట్టుబడి ఏంది, పిల్లలు ఎట్లా బతకాలి, మేము ఎట్లా బతకాలి? ఇప్పుడు ఇక మీరు ఏం చెప్తారో ఏం చేస్తారో మీరు. ఇక సో ఇక్కడ మనం ఉన్నాము, చెప్పండి ఏమైనా జరిగింది? అసలు రాత్రి వరుసగా వర్షాలు కురుస్తున్నాయి, మీరు ఎందుకు ఇంకా పంట కోయలేదు? ఆదివారం వరి కోద్దాం అనుకున్నాం. ఆదివారం సాయంత్రం ఈదురుగాలతో కూడిన భారీ వడగాలు పడటం వల్ల ఉన్న వరి సుమారు దమ్మకపల్లె గ్రామంలో 76 ఎకరాల వరి పొలం మొత్తం నీళ్ళ ధ్వంసమైంది. నిన్న మండలాధికారి మౌనిక మేడం, శివరామకృష్ణ సార్ వచ్చి ఫీల్డ్ ఎంక్వైరీ చేసినారు. తక్షణం రైతులకు గవర్నమెంట్ తరఫున ఎకరానికి 20,000 నష్టపరిహారం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. సో మొత్తానికైతే మనం చూస్తున్నాము, పరిస్థితి గ్రామం మొత్తం కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. 1-2 రోజుల్లో పంట కోద్దామనుకున్న రైతులకు ఈ అకాల వర్షాలు అయితే నిండా ముంచినాయని చెప్పొచ్చు. ప్రధానంగా పంట కోయని ప్రాంతాల్లో అయితే గింజ కూడా చెట్టు మీద లేని పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చెప్పండి, ఏం జరిగింది సార్? ఏం చేస్తాం చెప్పి, ఇగో కూళ్ళు తప్పినాయా, దునకాలు తప్పినాయా, ఏం తప్పినాయి సార్? నోటికి వచ్చిన చేను మొత్తం ఇత్తు లేకుండా రాలిపోయింది సార్. ఏం చేస్తాం చెప్పండి? రేపు కోద్దాం అనుకున్న చేను మొత్తం ఒక్క ఇత్తు లేకుండా రాలిపోయింది. ఇదంతా గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్. పెట్టుబడి ఎంత అయింది, ఎంత నష్టం వస్తుంది ఎకరానికి? మినిమం 50,000 దాకా ఖర్చు వచ్చింది. మసాలాలు, కూలు, కైకిళ్ళు అన్ని చేతుకు రేపు కోద్దామనే మూమెంట్లోనే ఇట్లా ఒక్క ఇత్తు లేకుండా రాలిపోయినందుకు కొంచెం గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్. సో అయితే మొత్తానికైతే మనం చూస్తున్నాము, ఎకరాకు దాదాపు 50,000 ఖర్చు పెట్టి మేము పంట పండించినాం. నోటికి వచ్చిన బుక్క అకాల వర్షానికి, ఆ రాళ్ల వానకు మొత్తం తడిసి ముద్దయిపోయింది. నేలపాలైన పంట నేలపాలైన పరిస్థితి అని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ప్రభుత్వమే తమను ఆదుకోవాలని, ప్రభుత్వం ఏ మేరకు తమను ఆదుకుంటుంది, ఎంత మటుకు తమ జీవితాలు నిలబెడుతుంది అని చెప్పేసి ఆందోళనలో రైతులు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సిద్దిపేట.